పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైంని ప్రెజెంట్లోకి ఎలా వాడుకోవాలి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా నేను ఇప్పుడు చెప్పబోయే వేస్లో టైంని యూటిలైజ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీరు మీ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారు అని అర్థం. ఈ ప్రొడక్టివిటీలో 5 లెవెల్స్ గురించి రైటర్ మనకి షేర్ చేస్తారు. వీటిని తెలుసుకోవటం వల్ల టైంని ఇంకాస్త బెటర్గా యూటిలైజ్ చేయగలుగుతాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. మనందరికీ 24 అవర్స్ టైం ఈక్వల్గా ఉంటుంది, కానీ ఇదే టైంని కొంతమంది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తే ఇంకొంతమంది ఈ టైంని ఊరికే వృధా చేస్తారు. ఈ భూమి మీద ఉండే ఇంపార్టెంట్ రిసోర్సెస్ లో టైం ఒకటి. టైం అనేది చాలా వాల్యుబుల్. దేన్నైనా మనం క్రియేట్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, కానీ టైం ని క్రియేట్ చేయలేం. నిజానికి రిచెస్ట్ మ్యాన్ అయిన వారెన్ బఫెట్ కూడా కొనలేనిది ఏదైనా మీ దగ్గర ఉంది అంటే అది మీ టైం. కానీ మనలో చాలా వరకు టైం ని వాల్యూ చేయరు. గడిచిన టైం తిరిగి రాదని తెలిసి కూడా ఈ టైం ని మొబైల్స్, టీవీ, నెట్ఫ్లిక్స్ తో స్పెండ్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఇమాజిన్ ఎన్ని 1000 అవర్స్ ఇలా స్పెండ్ చేసి ఉంటాము. అయితే మీరు మీ టైం ని ఎలా యూటిలైజ్ చేస్తున్నారు? మీ టైం ని ఎంతవరకు మీ గోల్స్ కోసం యూజ్ చేస్తున్నారు? నిజంగా మీకు టైం అంటే వాల్యూ ఉందా? ఈ బుక్ లో ఏముందో తెలుసుకోవటానికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఎక్కడో టైం కి వాల్యూ ఇస్తున్నారనే అనొచ్చు. కాకపోతే ఈ టైం ని ఎలా యూటిలైజ్ చేయాలి, గోల్స్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ బుక్ మీకు టీచ్ చేస్తుంది. లేట్ చేయకుండా ఈ వీడియోస్ ని స్టార్ట్ చేద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదే రైటర్ రాసిన మాస్టర్ యువర్ ఎమోషన్స్ అనే వీడియో కూడా నా ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అండర్స్టాండింగ్ ద ప్రొడక్టివిటీ. అసలు ప్రొడక్టివిటీ అంటే ఏంటి? డే అంతా ఒకే రూమ్ లో కూర్చొని వర్క్ లేదా గోల్స్ మీద టైం స్పెండ్ చేయటమా, లేదా డే అంతా బుక్ పట్టుకొని చదవటమా? మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా నేను ఇప్పుడు చెప్పబోయే వేస్ లో టైం ని యూటిలైజ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీరు మీ టైం ని ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నారు అని అర్థం. మీరు చేసే వర్క్ మీనింగ్ఫుల్ గా ఉండాలి. డే అంతా వర్క్ చేయటం వల్ల లేదా డే అంతా ఒకే రూమ్ లో కూర్చొని చదవటం వల్ల కాదు. ఈవెన్ మీ థాట్స్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్ గా ఫోకస్డ్ గా ఉండగలగాలి. అప్పుడే ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేస్తున్నట్టు. రెండవది, ప్రొడక్టివిటీ అనగానే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఖరికి తమ కోసం తాము కూడా టైం కేటాయించుకోరు. ప్రొడక్టివ్ గా ఉండటం అంటే ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తూ కంప్లీట్ గా ప్రెజెంట్ లో గడపగలుగుతారో ఆ టైం ని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నట్టే. ఫైనల్ గా మీ హాబీస్ లేదా మీకు నచ్చిన పని ఏదైనా సరే, ఎప్పుడైతే ఆ పనిలో కంప్లీట్ గా టైం అనేది తెలియకుండా ఇన్వాల్వ్ అవుతారో అలాంటి టైం ని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్, పెయింటింగ్, రైటింగ్ ఇలా ఏదైనా కావచ్చు, లేదా మీకు నచ్చిన పని ఏదైనా కావచ్చు. కంప్లీట్ గా ఆ టైంలో ఇన్వాల్వ్ అయితే దాన్ని కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తున్నట్టే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 లెవెల్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూసారు కదా. ఈ ప్రొడక్టివిటీలో 5 లెవెల్స్ గురించి రైటర్ మనకి షేర్ చేస్తారు. వీటిని తెలుసుకోవటం వల్ల టైం ని ఇంకాస్త బెటర్ గా యూటిలైజ్ చేయగలుగుతాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. డిస్ట్రాక్షన్స్ ని ఎలిమినేట్ చేసి మీ మెయిన్ టాస్క్ ఏంటో దాని మీద ఫోకస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి సరైన తిండి, నిద్ర, ఎక్సర్సైజ్ చేస్తూ మీ ఎనర్జీని బూస్ట్ చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని మీ టాస్క్ మీద యూజ్ చేయాలి. ఎక్కువ ఎనర్జీ ఉండటం వల్ల కూడా ఫోకస్డ్ గా ఉండగలుగుతారు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కరెక్ట్ థింగ్స్ మీద ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడని టాస్క్లు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి గోల్స్ ని రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకున్న తర్వాత మీ డే ని ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోవాలి. మీ టాస్క్ ని పార్టీషన్స్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవటం వల్ల ఇంకా క్లియర్ గా, ఫోకస్ గా ఉంటుంది. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వర్క్ చేయగలుగుతారు. నెక్స్ట్, సోషల్ ఇంటరాక్షన్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. మనం మిషన్స్ కాదు, మనకి హ్యూమన్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీ ప్రొడక్టివిటీని, ఫోకస్ ని, అలాగే గోల్స్ ని రీచ్ అవ్వటానికి సహాయపడే వాళ్ళతో ఈ ఇంటరాక్షన్ ఉంటే మంచిది. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, సోషల్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ప్రొకాస్టినేషన్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్. అయితే మనం ప్రొడక్టివిటీ అంటే ఏంటో చూసాం, ప్రొడక్టివ్ గా ఉండే లెవెల్స్ ఏంటో చూసాం. కానీ ఇవి తెలిసిన ఒక్కోసారి మనం ప్రొకాస్టినేట్ చేస్తూ ఉంటాం. ఏ వర్క్ చేయాలన్నా నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి కారణాలు ఏంటో తెలుసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, క్లారిటీ లేకపోవడం. ఆ టాస్క్ ఎందుకు చేస్తున్నారో క్లారిటీ లేక, ఎగ్జాక్ట్ గా టాస్క్ ని ఎలా చేయాలో తెలియక ప్రొకాస్టినేట్ చేస్తాం.
అండ్ నెక్స్ట్ టాస్క్ గురించి ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా మనం ప్రొకాస్టినేట్ చేస్తాం. ఫోకస్ లేకపోవటం, మెంటల్ గా ఓవర్లోడ్ గా ఫీల్ అవ్వటం, అన్ఫినిష్డ్ టాస్క్ ఉండటంతో మీ మైండ్ స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది. సో ఈ కారణం వల్ల కూడా ప్రొకాస్టినేట్ చేస్తాం. అండ్ ఫియర్, మెయిన్ అండ్ ఫస్ట్ థింగ్ స్ట్రాంగ్ గా మిమ్మల్ని ఆపేసేది ఏంటి అంటే మీలో ఉండే భయం. సరిగ్గా జాబ్ ఫినిష్ చేస్తామో లేదో, ఫెయిల్ అవుతామేమో, ఇలా రకరకాల డౌట్స్, భయం రాగానే మనం వెంటనే ఆ టాస్క్ ని అక్కడే ఆపేస్తాం లేదా ప్రొకాస్టినేట్ చేస్తాం. నెక్స్ట్, యూస్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ప్రాపర్లీ. పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైం ని ప్రెసెంట్ లోకి ఎలా వాడుకోవాలి? నిజానికి పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేది ఏం లేకపోయినా మెంటల్ గా మన మైండ్ లో మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే ఈ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ని కష్టాల్ని తలుచుకోవటానికో, ఫ్యూచర్ లో ఏమవుతుందో అని భయపడటానికో కాకుండా ప్రెసెంట్ టైం కి ఉపయోగపడేలా, గోల్స్ కి దగ్గరగా తీసుకువెళ్లేలా యూజ్ చేసుకోవాలి. అదెలా అంటే, పాస్ట్ ని చాలా వరకు బాధపడటానికే మనం యూజ్ చేస్తాం. కానీ పాస్ట్ ఈజ్ నాట్ లైఫ్ సెంటెన్స్, పాస్ట్ ఈజ్ లైఫ్ లెసన్. పాస్ట్ గురించి థింక్ చేయటంలో తప్పులేదు, కానీ మీలో ఆనందాన్ని పోగొట్టే పాస్ట్ వల్ల ఉపయోగం లేదు. మీరు తప్పు చేసినా, మిమ్మల్ని ఒకరు బాధ పెట్టినా, మిస్టేక్స్ ని తెలుసుకొని లెసన్స్ లా తీసుకోవాలి. పాస్ట్ నుండి నెగిటివ్ థాట్స్ కాకుండా ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ ని ఫాలో అవ్వటం వల్ల మీ గోల్స్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు అండ్ మీ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నట్టు. చిన్న చిన్న విషయాలైనా సరే మీరు సక్సెస్ అయిన విషయాల్ని గుర్తు చేసుకోండి. అవి ప్రెసెంట్ కి ఫ్యూయల్ లా మీ ఫోకస్ పెరిగేలా చేస్తాయి. ఒక్కోసారి అసలు ఈ పని చాలా ఛాలెంజింగ్ గా ఉంది, నా వల్ల కాదు, ఈ పని నేను చెయ్యలేను అనుకొని దాన్ని కంప్లీట్ చేసిన ఒక్క విషయాన్నైనా గుర్తు చేసుకోండి. మీ మీద మీకు ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మీరు దేన్నైనా, ఏ టాస్క్ నైనా ఫినిష్ చేయగలను, ఏ ఛాలెంజ్ నైనా ఎదుర్కోగలను అన్న కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది. నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల కుమిలిపోకుండా, వాటితో నిరంతరం గడపకుండా, వీళ్ళు నన్ను బాధ పెట్టి నాకు నేర్పించిన లెసన్ ఏంటి, ఈ పెయిన్ ని నా గ్రోత్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, దీని నుండి నేనేం నేర్చుకోవాలి అని క్వశ్చన్ చేసుకోండి. పాస్ట్ నాలెడ్జ్ కి ప్రెసెంట్ నాలెడ్జ్ కి కంపేర్ చేసుకోండి. అసలు ఏమీ తెలీదు అనుకున్న విషయాల్లో మీకు ప్రెసెంట్ ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఫ్యూచర్ ని ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేసుకోవాలి? ఫ్యూచర్ ని తలుచుకొని వర్రీ అవే కన్నా ఫ్యూచర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఇమాజినేషన్ అనే గొప్ప పవర్ మనకుంది. దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. గోల్స్ రీచ్ అవ్వటానికి ఇమాజిన్ చేసుకోవాలి. దీనికోసం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్ ప్లాన్ ఉండటం వల్ల మీలో డిస్ట్రాక్షన్స్ తగ్గి క్లియర్ పాత్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రెసెంట్ టైం ని యూజ్ చేసుకోవాలి. ప్రెసెంట్ మనకు ఉండే గిఫ్ట్, దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. బీ గ్రేట్ఫుల్ అండ్ షో గ్రాటిట్యూడ్ ఫర్ టుడే. నెక్స్ట్, క్రియేట్ అర్జెన్సీ. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా టాస్క్ కి డెడ్ లైన్ అంటూ లేకుండా ఉంటే మీరేం చేస్తారు? మీ జీవితం అంతా టైం ఉందిలే అన్నట్టు ఆ టాస్క్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు, పోస్ట్పోన్ చేస్తూ ఫోకస్ లేకుండా ఉంటారు. ఇదే విషయం మీ గోల్స్ మీద కూడా వర్క్ అవుతుంది. ఇంకా టైం ఉంది, సక్సెస్ అవ్వడానికి టైం ఉంది, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లేదా ఈ సిచ్యువేషన్ అయిపోయాక, లేదా ఈ టైం పీరియడ్ అయిపోయాక, నా లైఫ్ లో ఈ ఫేజ్ క్రాస్ అయ్యాక అని మల్టిపుల్ రీజన్స్ తో సక్సెస్ ని పోస్ట్పోన్ చేస్తూ టైం ని వేస్ట్ చేస్తాం. నిజంగా గోల్ ని రీచ్ అవ్వాలి, ఏదైనా సాధించాలి అని మీలో ఉంటే అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలి. అదెలా అంటే, ఇయర్లీ గోల్స్ సెట్ చేసుకునే ముందు షార్ట్ టర్మ్ గోల్స్ ని సెట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ గోల్స్ మోటివేషన్ ని ఇవ్వవు. అవి రీచ్ అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది కనుక మధ్యలోనే మీ గోల్స్ ని వదిలేస్తారు. కానీ షార్ట్ టర్మ్ గోల్స్ వల్ల మోటివేషన్ వస్తుంది. థింక్ ఇన్ 90-day పీరియడ్. పెద్ద పెద్ద గోల్స్ ని రీచ్ అవ్వే టైంలో మాత్రం పార్ట్స్ గా గోల్స్ ని డివైడ్ చేసుకోవడం మంచిది. ఈ 90-day గోల్స్ వల్ల ఆల్మోస్ట్ మీకు ఫినిష్ లైన్ ఏంటో క్లియర్ గా కనిపిస్తుంది. డెడ్ లైన్ కనిపించడం వల్ల మీ టాస్క్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేయగలరు. కీప్ లాగ్స్. మీ డేని ట్రాక్ చేయండి. ఒక లాగ్ ని మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ మీకు అలవాటు అయినంత వరకు ఎవ్రీ 1 hour మీరు ఏం చేస్తున్నారో మీ మొబైల్ స్క్రీన్ టైం తో సహా ప్రతిదీ లాగ్స్ లో ఎంటర్ చేయండి. ఫైనల్ గా ఈ లాగ్స్ ని చూస్తే డేలో ఎన్ని అవర్స్ మీరు అవసరానికి వాడుతున్నారు అనేది మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఫైనల్ గా మీ టైం ని ఎలా యూటిలైజ్ చేయాలి, డేలో మీరు ఏ టైంలో ఎనర్జెటిక్ గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ మార్నింగ్ టైంలో ఎనర్జెటిక్ గా ఉంటారు కాబట్టి ఆ టైంలో 1 hour or 2 hours వర్క్ చేయాలి. ఒకే డేలో ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసే కన్నా ఎవ్రీ డే కొంచెం కొంచెం నాలెడ్జ్ ని గెయిన్ చేయటం వల్ల ఇన్ఫర్మేషన్ అంతా కనెక్టెడ్ గా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసిన పాయింట్స్ ఏంటో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ప్రొడక్టివిటీ అంటే ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో, హాబీస్ తో స్పెండ్ చేసే టైం ని కూడా ప్రొడక్టివ్ గా ఉండటం అంటారు. ప్రొడక్టివిటీ కోసం 5 levels రైటర్ మనతో షేర్ చేస్తాడు. వీటిని ఫాలో అవ్వటం వల్ల గోల్స్ ని రీచ్ అవటానికి బెటర్ గా యూజ్ అవుతుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని ప్రెసెంట్ టైం కి ఉపయోగపడేలా, గోల్స్ కి దగ్గరగా తీసుకువెళ్లేలా యూజ్ చేసుకోవాలి.
పెద్ద పెద్ద గోల్స్ని పార్టీషన్స్ చేసుకొని 90-day గోల్ ప్లాన్ని ఫాలో అవ్వండి. డే అంతా ఏం చేస్తున్నారో లాగ్స్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.